నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త సిబిఎస్ఈ నుంచి దాదాపుగా 124 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది సో ఇందులో మనకు ఎన్ని రకాల ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది మరి ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా గ్రూప్ ఏ బి సి అంటే మనకు దీంట్లో కూడా మనకు రకాలు ఉన్నాయన్నమాట సో గ్రూప్ ఏ అంటారు గ్రూప్ బి అంటారు గ్రూప్ సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా మనకు ఇందులో 124 ఖాళీలు అయితే మనకు ఇక్కడ ఉన్నాయి అయితే ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఒకసారి చూసినట్లయితే అసిస్టెంట్ సెక్రటరీ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ మరియు అకౌంటెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ 124 ఖాళీలలో ఏవి ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే మనకు అసిస్టెంట్ సెక్రటరీ సంబంధించిన ఉద్యోగాలు మనకు 8 అయితే ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 12 ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి 8 ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి స్కిల్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి 7 ఉన్నాయి వాటితో పాటుగా అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 2 అదేవిధంగా సూపరింటెండెంట్ ఈఎన్టీ సంబంధించినటువంటి ఉద్యోగాలు 27 అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 9 జూనియర్ అకౌంటెంట్ 16 జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 35 ఖాళీలు అయితే ఉన్నాయి ఓవరాల్గా 124 ఖాళీలు అయితే ఉన్నాయి ఒకసారి వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం చూసినట్లయితే అసిస్టెంట్ సెక్రటరీ సంబంధించిన ఉద్యోగాలకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఉద్యోగాలు దాంతోపాటుగా అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది దాంతోపాటుగా అభ్యర్థులు సంబంధిత విభాగం ఏదైతే ఉందో ఆ సబ్జెక్టులు ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఏదైతే ఉందో అది క్వాలిఫై కావాల్సి ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించిన ఉద్యోగాలు దాంతోపాటుగా స్కిల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఉద్యోగాలకు కూడా సేమ్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే ఉందో అది కంపల్సరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది కాకపోతే మాత్రం ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎకానమీ కానీ లేకపోతే అకౌంట్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మీ డిగ్రీ అంటే మీ డిగ్రీలో కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది సో డిగ్రీలో అకౌంట్స్ కానీ ఎకానమీ కానీ ఈ 2 సబ్జెక్టులలో ఎవరైనా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ సంబంధించిన ఉద్యోగాలకు 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు సో దీంతో పాటుగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 2025 డిసెంబర్ 22వ తేదీ వరకు అంటే మనకు ఈ రానున్నటువంటి డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ ఏజ్ అనేది క్యాల్కులేషన్ చేయబడుతుంది అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మినిమం 18 సంవత్సరాలు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా ఎస్టీ ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి వయో సడలింపు అనేది వర్తిస్తుంది సో ఇది వీటికి సంబంధించిన ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనమాట వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే గ్రూప్ ఏ సంబంధించిన పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఎస్టీ ఎస్సీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన అభ్యర్థులకు 250 రూపాయల వరకు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 250 రూపాయలు అదేవిధంగా గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలకు కూడా 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ మరియు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్రూప్ ఏ సంబంధించిన పోస్టులకు 1750 రూపాయలు గ్రూప్ బి సంబంధించిన పోస్టులకు 1050 రూపాయలు గ్రూప్ సి సంబంధించిన పోస్టులకు 1050 రూపాయలు అంటే ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది సో ఓవరాల్గా మనకు సిబిఎస్ఈ నుంచి విడుదలైనటువంటి 124 ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది అయితే అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనం చూసినట్లయితే
డిసెంబర్ 2వ తేదీన ఇక్కడ వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. డిసెంబర్ 22వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సిబిఎస్ఈ ఏదైతే ఉందో www.cbse.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం మీకు వెబ్సైట్ అనేది కల్పించడం జరిగింది. సో ఓవరాల్గా మనకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 22 వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది జరగనుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.